బయట స్వీట్ షాప్లో మైదా పిండితోటే బాదుషాలు అయితే ప్రిపేర్ చేస్తారు. అలా కాకుండా ఇంట్లో గోధుమ పిండితోటి జ్యూసీగా ఉండే బాదుషాలు ఎలా చేసుకోవాలో చూపించేస్తాను. ఫస్ట్ టైం చేసినా చాలా బాగా వస్తాయి. లేట్ చేయకుండా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము. బౌల్లోకి 1 కప్ గోధుమ పిండి, చిటికెడంత ఉప్పు, 1/2 టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్, 4 టేబుల్ స్పూన్ల నెయ్యి, కొన్ని వాటర్ యాడ్ చేసేసుకుంటూ పిండి ముద్దలా కలుపుకొని మూత పెట్టేసి పక్కన పెట్టుకోవాలి. అలాగే పాకం అయితే ప్రిపేర్ చేసుకోవాలి. స్టవ్ వెలిగించి కడాయి పెట్టేసి 3/4 కప్ షుగర్, 3/4 కప్ వాటర్ కూడా వేసేసుకొని షుగర్ అంతా కరిగిపోయిన తర్వాత ఇలాచి పౌడర్ కూడా వేసేసుకొని చిగురు పాకం వచ్చాక స్టవ్ ఆపేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు చిన్న పిండి ముద్ద సైజ్ తీసేసుకొని రౌండ్ బాల్లాగా చేసుకున్నాక మధ్యలో ప్రెస్ చేసేసుకోవాలి. వీటిలో చూపించే విధంగా అన్నీ అలాగే ప్రిపేర్ చేసిన తర్వాత స్టవ్ వెలిగించి డీప్ ఫ్రైస్లో కూడా ఆయిల్ పెట్టేసి ఆయిల్ గోరువెచ్చగా ఉన్నప్పుడే ఒక్కొక్క బాదుషా వేసేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకున్న తర్వాత తీసేసి షుగర్ సిరప్లో వేసేసుకొని షుగర్ సిరప్ అంతా బాగా పట్టాలి బాదుషాలకి. 15 నిమిషాలు అలాగే వదిలేసి ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకొని పైన కట్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ గార్నిష్ చేసుకుంటే ఎంతో టేస్టీగా జ్యూసీగా ఉండే బాదుషా అయితే రెడీ అయిపోయాయండి. మీరు కూడా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.